ఎస్ఎల్బీసీలో 8 మంది చిక్కుకుని 13 రోజులైంది. ఘటన జరిగిన మొదటి రోజు నుంచి నాన్ స్టాప్ గా సహాయక చర్యలు కొనసాగుతున్నా కూడా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకి ఈ ఆపరేషన్ కష్టంగా మారుతోంది. మరి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు? ఇవాటి అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 4 చోట్ల పూర్తి కాగా మిగతా 4 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే తవ్వే కొద్దీ ఊట నీరు భారీగా ఉబ్బికొస్తూ ఉండడంతో భారీ మోటార్లు ఏర్పాటు చేసి డీ వాటరింగ్ సిస్టమ్ ద్వారా నీటిని బయటికి పంపించేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ పై బురద, మట్టి పెద్ద మొత్తంలో పేరుకుపోయింది. అది తొలగించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైర్ జెట్స్, వాటర్ పంప్స్ తో బురదను తొలగిస్తూ చివరి డెస్టినేషన్ పాయింట్ వరకు చేరుకునేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.